ఈరోజైతే మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే, ఈరోజు నా క్రిప్టో పీఎన్ఎల్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో, దాని గురించి మాట్లాడుకుందాం అండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నేను ఒక $500ని ఒక ఆల్మోస్ట్ 8,00,000 చేశానండి. అంటే ఒక 45,000ని ఒక 8,00,000 చేశాను. అది విత్‌డ్రా కూడా పెట్టాను. దాన్ని మంచిగా నేను చేశాను కూడా, ఖర్చు పెట్టుకున్నాను కూడా. అండ్ మంచిగా చేశాను. ఆల్మోస్ట్ 500 ఈ అకౌంట్‌లోనే. ఓకే. ఏంటి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్‌కెళ్దాం. డిపాజిట్ గురించి మాట్లాడదాం. అంటే నేను $29 చేశాను. ఇవన్నీ ఫెయిల్డ్ అండి. యూపీఐ ఫెయిల్డ్ అని వస్తుంది. ఒక $30 ఇక్కడ చేశాను. అండ్ ఇంక లేవండి. ఇంక లేవు. ఓకే. సో, ఒక $29, ఒక $500, ఒక $60 అంటే అక్కడ ఒక 90, ఇక్కడ ఒకటి. ఒక $590 నేను డిపాజిట్ చేశాను. ఇది నైన్త్ చేశాను. అది కూడా ఏంటంటే మనకు 1,00,000 ఛాలెంజ్ కోసం దానికి సెపరేట్‌గా మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి దానిలో యాడ్ చేశాను. ఓకే. దాంట్లో ఫండ్స్ ఉన్నా కానీ. ఓకే. ఇప్పుడు విత్‌డ్రాస్‌కెళ్ళిపోదాం. ఓకే. ఓవరాల్‌గా గైస్ ఇది ఓవరాల్‌గా మాట్లాడుతున్నాం. విత్‌డ్రాస్ చూడండి. ఓకే. వి విత్‌డ్రాస్ చూస్తే ఓవరాల్‌గా నేను ఎంత అండి ఓకే. యూపీఐతో ఎలా పనిచేస్తుందో చూసాను. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో